హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా 5th యానివర్సరీ. యాక్చువల్‌గా 4th యానివర్సరీ రోజు నేను ఇంత భయపడ్డానో అసలు. మామూలుగా బేబీ మూమెంట్స్ నాకు బాగా తెలిసేవి. నాకు ఎలా అంటే 7 మంత్స్ నుంచయితే ఇంకా ఫుల్‌గా బాగా అంటే బాగా తెలిసేవన్నమాట. అంతకుముందు కొంచెం కొంచెం నేను బాగా అబ్జర్వ్ చేసి అలా తెలిసేది. కొంచెం 7 మంత్స్ వచ్చిన దగ్గర నుంచయితే కొంచెం బేబీ మూవ్ అయినా కానీ నాకు ఫుల్‌గా ఆ మూమెంట్స్ అన్నీ బాగా కిక్ చేస్తున్న కదా బాగా ఎక్స్‌పీరియన్స్ చేసేదాన్ని. సో, అలా ఉండేది. నాకు అంటే మంచిగా నేనేం చేస్తున్నా గాని, ఈవెన్ నేను ఆఫీస్‌లో నడుస్తుంటాను కదా! ల్యాబ్‌లో వర్క్ చేసుకుంటూ అటు ఇటు నడుస్తున్నా గానీ, ఆ టైంలో కూడా బేబీ కిక్ చేస్తున్నట్టు ఆ మూమెంట్స్ అన్నీ బాగా తెలిసేవి. నేను డాక్టర్‌కి కూడా చెప్తుండేదాన్ననమాట. బాగా అబ్జర్వ్ చేసుకుంటాను. ఇలా ఇలా అనిపిస్తుంది. ఈ టైంలో ఇలా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్‌కి కూడా చెప్తే, అలాగే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండు అని చెప్పేసి డాక్టర్ కూడా అన్నారనమాట. సో, నాకు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు భయపడలేదు నేనసలు. కానీ లాస్ట్ ఇయర్ యానివర్సరీ రోజు మూమెంట్స్ తెలియకపోయేటప్పటికి నాకైతే చాలా భయమేసింది. మార్నింగ్ 8:00కి అలా అనుకుంటా. యాక్చువల్‌గా నేను 6:30, 7 వరకి ఆఫీస్‌కి వెళ్ళడానికి అలా రెడీ అయిపోయి 8:00 వరకు ఆఫీస్‌కి స్టార్ట్ అయిపోయేదాన్ని. అలా ఉండేది. అండ్ సీమంతం తర్వాత నేను మెటర్నిటీ లీవ్ పెట్టేశాను. తర్వాత ఇంట్లో నేను ఖాళీగానే కదా! ఖాళీగా ఇన్ ద సెన్స్ అంతకుముందు ఆఫీస్ వర్క్ అండ్ ఇంట్లో వర్క్ మేనేజ్ చేసుకుంటూ అది కూడా ప్రెగ్నెంట్ అయ్యుండి అలా చేసుకున్నాను కదా! సో, ఆఫీస్ వర్క్ అయితే తగ్గింది. ఓన్లీ ఇంట్లో వర్కే కదా! కొంచెం అంటే తగ్గింది గదా! కంపారిటివ్‌లీ వర్క్ తగ్గింది గదా! అలా ఇంతకుముందు 2 కలిపి మేనేజ్ చేసినట్టు ఇప్పుడు అంత ఎఫర్ట్ అప్పుడు లేదు కదా! అందుకని జెప్పేసి కొంచెం తక్కువ నిద్ర పట్టేదనమాట. కాకపోతే ఇంకా మార్నింగ్ కొంచెం ఎక్కువ నిద్రపోయేది దానివల్ల. అందుకని ఇంకా నేను మెటర్నిటీ లీవ్ పెట్టిన తర్వాత ఇంతకుముందులాగా లేవలేదు. ఒక 1 అవర్ అలా లేట్‌గా లేచాననమాట. అంటే అట్‌లీస్ట్ 7:30, 8 వరకే అలా లేస్తే, నేను లేవగానే ఇంకా నాకు మూమెంట్స్ అన్నీ నేను తిరుగుతున్నప్పుడు, ఇలా కిక్ చేస్తున్నప్పుడు అలా బాగా తెలిసేవనమాట. అలా ఉండేది. అలాంటిది యానివర్సరీ రోజు మాత్రం 8:00కి లేచి మంచిగా వాటర్ తాగాను. ఇంకా తర్వాత కొన్ని పాలు తాగాను, బ్రేక్‌ఫాస్ట్ తిన్నాను. అయినా గాని అసలు ఏ మూవ్‌మెంట్ తెలియట్లేదు. ఎంత భయమేసిందంటే నాకు ఎప్పుడు అంత భయమేయలేదసలు. త్రూ ఔట్ ప్రెగ్నెన్సీ మంచిగానే ఉన్నాను. ఏం భయపడకుండా హ్యాపీగా. నాకు ప్రాబ్లమ్ ఏంటంటే ఓన్లీ వామిటింగ్స్, ఇంకా కొంచెం ఎప్పుడూ డిజీగా ఉండేది చాలా వరకి. అలా ఉండేది గానీ మిగతా టైంలో అంతా బానే ఉండేది. ఎప్పుడు భయపడిందయితే లేదు నేను. 7 మంత్స్ అప్పుడు మాత్రం కొంచెం అనిపిచ్చింది. ఈ 7 మంత్స్ అప్పుడు మాత్రం నేను కస్టర్డ్ యాపిల్ తిన్నప్పుడు కొంచెం భయంగా అనిపించిందనమాట. ఏంటంటే కస్టర్డ్ యాపిల్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్‌కి కడుపులో అంతా ఇలా ట్విస్ట్ అయినట్టు అనిపిస్తుంటది అప్పుడప్పుడు. అలా అనిపించిందనమాట. నాకు చాలా భయమేసింది. ఆ తర్వాత ఇంకా మా కొలీగ్ ఒకరుంటే వాళ్ళ వైఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనలే అనమాట. సో, తనకి కాల్ చేశాము. ఇంకా తనన్నది ఇలా కస్టర్డ్ యాపిల్‌కి అప్పుడప్పుడు అలా అవుతుందిలే. పెద్దగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒకసారి డాక్టర్‌ని కలవండి కానీ ఏం కాదు అని చెప్పేసి తను కొంచెం ధైర్యం చెప్పేటప్పటికి ఓకేనా అనిపించింది. ఆ తర్వాత నాకు ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ సెట్ అయిపోయిందనమాట. మంచిగా వాటర్ తాగేసి అలా ఉన్నాను. ఇంకా 1 అవర్ తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది. అండ్ 7 మంత్స్ నుండి ఇంకా బేబీ వెయిట్ బాగా పెరుగుతూ ఉంటుంది కదా! ముందు అంటే 7 మంత్స్ ముందు కన్నా కూడా 7 మంత్స్ వచ్చిన తర్వాత ఇంకెక్కువ వెయిట్ పెరగడం అది ఉంటది కదా! సో, అలా స్కాన్ అయిపోయిన తర్వాత డాక్టర్ కూడా చెప్పారు. ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ అబ్జర్వేషన్‌లో పెట్టాలి అని చెప్పి. నేను 7 మంత్స్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఎక్కువ కాషియస్‌గా ఉండేదాన్ని ఎందుకో. ఎందుకంటే అప్పుడు నా చుట్టూ ఒక 3 మెంబర్స్‌కి ఒకరేమో ఒకరేమో మా కొలీగ్, ఇద్దరేమో బయట తెలిసిన వాళ్ళు అలా. వాళ్ళకేంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టారనమాట. అందుకని చెప్పేసి కొంచెం కాషియస్‌గా ఉండేదాన్ని. అందులోనూ నేను చేసే వర్క్ ఏంటంటే కొంచెం ఎక్కువగా డ్రగ్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం. డ్రగ్స్ అంటే ఇవంతా వేరేలాగా కాదు. డ్రగ్స్ అంటే ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు పారాసిటమాల్ ఇట్లాంటివి ఉంటాయి కదా! అంటే జనరల్‌గా ఎక్కువగా ఇలాంటివి వింటుంటారు కదా! అందుకని పారాసిటమాల్ ఇట్లాంటివి చెప్తున్నాననమాట. సో, ఇలాంటివి డ్రగ్స్ అంటే వీటిని ఇలా అంటారనమాట. సో, వాటికి ఎక్స్‌పోజ్ అవ్వడం అలా ఉంటుంది. సో, అన్ని డ్రగ్స్ కంపల్సరీ మంచిగానే ఉంటాయి అని కాదు కదా! కొన్నేంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్‌కి చాలా డేంజరస్‌గా ఉంటాయన్నమాట. అవి కొంచెం పీల్చినా కూడాను లోపల బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది. అవన్నీ నేను ముందు నుండే చూసుకున్నాను. అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి అన్నీ చూసుకున్నాను. సో, నేనేంటంటే ఒక సర్టెన్ పీరియడ్ వచ్చేదాకా కొంచెం వేరే వాళ్ళకి జనరల్‌గా చెప్పం గదా! సో, నేను అవన్నీ చూసుకున్నాను. కాకపోతే నాకు అదే టైంలో కరెక్ట్‌గా నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలిసిన టైంలో నాకొక ప్రోడక్ట్ వచ్చిందనమాట. నాకు అప్పటికి ఎన్‌టీ స్కాన్ కూడా అవ్వలేదు. అందుకని నేను
ప్రాపర్గా ఇలా అని రీజన్ చెప్పలేదు, కానీ నేను ఆ డ్రగ్ అయితే వర్క్ చేయలేను ప్రజెంట్ అని చెప్పేసి చెప్పాను. జనరల్గా అయితే చాలా డిస్కషన్స్ ఉంటాయి, నేను చేయను అంటే ఎందుకు చేయవాలి అని చెప్పేసి. కాకపోతే అప్పుడు ఏంటో ఎక్కువగా ఎవరు మాట్లాడలేదు అనమాట. పాపం ఎవరు ఎక్కువ డిస్కస్ చేయకుండా సరే అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. బై గాడ్స్ గ్రేస్ అంతా నార్మల్గా జరిగిపోయింది అనమాట. ఎవరేం అడగకుండా సరే నేను అడిగిన ప్రోడక్ట్ ఇచ్చారు, ఇది నాకు ఎఫెక్ట్ అవుతుంది అని నాకు తెలుసు కాబట్టి నేను అది చేయను అని చెప్తే ఓకే అని కూడా అన్నారు. ఇంకా అది వేరే వాళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళది నాకు అలా హ్యాండ్ ఓవర్ చేశారు అనమాట. అమ్మాయి అనుకున్నా. నాకు ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయి అంటే ఆ రోజు ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి. ఎందుకు అంటే నేను అప్పుడు వర్క్ చేసుకుంటూ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను ఎక్స్పోజ్ అయ్యేవి ఏంటి, ఏ కెమికల్స్ బేబీకి అంటే లోపల ఫీటస్కి ఏది డేంజరస్గా ఉంటుంది అవన్నీ చూసుకుని వాటన్నిటిని క్రాస్ చేసి నా బేబీని ఇప్పుడు 9 months వరకు తెచ్చుకున్నా. అంటే నేను మెటర్నిటీ లీవ్ పెట్టిన తర్వాత ఇప్పుడు లీవ్లో ఉన్న తర్వాత ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి జస్ట్ కొన్ని సెకండ్స్లోనే ఇవన్నీ ఫ్లాష్ అయిపోయాయి అనమాట. ఆ రోజు అసలు ఇంకా మర్చిపోలేను. యానివర్సరీ అనగానే ఇంకా ఇదే గుర్తొస్తుంది కావచ్చు. ఆ రోజే అనుకున్నాను, అంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుని ఫీటల్ మూమెంట్స్ ఉన్నాయి ఏం పర్లేదు అని తెలుసుకునేదాకా ఆ స్ట్రెస్ లోపల భయం, అది ఇంకా బేబీ 9 months లోపల గ్రో అయిన తర్వాత ఇలాంటివి అనిపిస్తే ఎంత ప్రెషర్ ఉంటుంది కదా. సో అలా జరిగిందనమాట. ఈ రోజు యానివర్సరీ అనగానే అదంతా గుర్తొచ్చింది. ఇప్పుడేమో ఇది ఇల్లంతా తిరుగుతుంది. ఇంకో 15 days అయితే దానికి ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా వస్తుంది. మేమిప్పుడు సేమ్ నా బర్త్డేకి ఏ ప్లేస్కి వెళ్ళామో అదే ప్లేస్కి వెళ్తున్నాము. నేనైతే 5th anniversary కదా అని చెప్పేసి ఏదేదో బాగా ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే ఈ టైంలో ఎండలు కూడా బాగా ఎక్కువే ఉంటాయి, అలాగే బేబీతో ఇలాగా అని చెప్పేసి ఆలోచిస్తుందన్నమాట. అలా ఆలోచించి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తే బాగుంటుందిలే, ఏం కాదు ఇంకొక అంటే దాంట్లో చెప్పాను కదా లాస్ట్ టైం బర్త్డే బ్లాగ్ లో కూడా చెప్పాను. వెళ్ళే ప్లేస్ లో అంటే చాలా రూమ్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కోలా డెకరేట్ చేసి ఉంటుంది. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లోనే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కేక్ కావాలా వద్దా, ఇంకా డెకరేషన్ ఏది కావాలి, మెంబర్స్ ఎంతమంది వస్తారు, అవన్నీ ఉంటాయి అనమాట. సో అవన్నీ పిక్ చేసేసుకుని ఫైనల్ గా ఒక 700 ఆ 750 రూపీస్ పేమెంట్, 750 రూపీస్ అనుకుంటా, అది పేమెంట్ చేసేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతాది చేసేసుకోవచ్చు. నాది అండ్ మా హస్బెండ్ ఇద్దరిది బర్త్డే అయితే 7th అనమాట. అందుకని డ్యూ డేట్ దగ్గరికి వస్తున్న కొద్దీ 7th రోజు వస్తే బాగుండేది, సరే 7th అయిపోయింది, మళ్ళీ 15th రోజు వస్తే బాగుండేది అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు యానివర్సరీ కాబట్టి. నాకు యాక్చువల్గా యానివర్సరీ రోజే రావాలి బేబీ అని అసలు అనిపించలేదు అనమాట. ఎందుకంటే 2 అకేషన్స్ ఒకే రోజు అయితే నాకు ఇంకా సెలబ్రేషన్ తగ్గుతాయి కదా. ఎందుకంటే నాకైతే ప్రతిరోజు మంచిగా హ్యాపీగా ఉండాలి అట్లా ఉంటుంది అనమాట. సో అలాంటిది ఒక యానివర్సరీను బేబీ బర్త్డే రెండు ఒకటే అయితే ఎలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఏది, రెండు వేరువేరుగా సెలబ్రేట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బాగుంటాయి కదా, అదనమాట నాది. అందుకని యానివర్సరీ రోజు మాత్రం రావద్దు అని చెప్పేసి అనిపించేది అప్పుడు. అండ్ నా బర్త్ డేట్ యాక్చువల్గా నాది సర్టిఫికేట్ బర్త్డే ఒకటి 7th అనమాట. సో అదే మంత్లో. అందుకని చెప్పేసి అమ్మో ఇదే రోజు వస్తే నేను సర్టిఫికేట్ బర్త్డేని మళ్ళీ బేబీ బర్త్డేని ఒకే రోజు సెలబ్రేట్ చేసుకోలేదు కదా అని చెప్పి అట్లా అనిపించేది. కాకపోతే మా ఇద్దరిది 7th కదా బర్త్డే, అందుకని 7th రోజు వస్తే బాగుంటుందేమో అని చెప్పి ఒకసారి అనిపించేది అనమాట. అందరి బర్త్డే 7 అని ఉంటుందని చెప్పి నేను డాడీ ఇది ఒకటి తీసేసి ఇందులో పెట్టేసి వచ్చేస్తాను అంతే. అబ్బొద్దు వద్దు, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను తీసుకొస్తాను ప్లీజ్. ప్లీజ్ స్థితి తర్వాత రావా, మళ్ళీ ఇవన్నీ తీసి పడేస్తావు కదా మళ్ళీ. ప్లీజ్. ఈసారి డెకార్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. బర్త్డే టైంలో ఏమో ఎక్కువగా గ్రీన్గా ఉండేలాగా అలా చూసుకున్నాను అనమాట. ఈసారి బ్లూ అండ్ వైట్ థీమ్. ఇదైతే నాకు బాగా నచ్చింది. అంటే చూడడానికి మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అని అనిపించింది. అందుకని ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ థియేటర్ వైబ్ అంతా అండ్ థీమ్ ఇదంతా బాగానే ఉంది, కానీ ఏసీ సరిగ్గా పనిచేయలేదు. ఎందుకు అంటే మా ద్యుతి ఏమో ఫుల్ తిరుగుతూనే ఉంటుంది కదా, అలా ఎగిరి దానికి మొత్తం స్వెట్ వచ్చేసింది. దాని జుట్టులో అయితే మొత్తం స్వెట్టే ఉందన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళని వచ్చి రెక్టిఫై చేయమన్నా కానీ అది అవ్వలేదు. ఏమైందో ఆ రోజు తెలియదు, కానీ సరిగ్గా పనిచేయలేవన్నమాట. మేము అక్కడ ఇచ్చిన టైం కన్నా అంటే జనరల్గా 2 hours 3 hours టైం ఉంటుందన్నమాట. సో అక్కడ ఉండాల్సిన టైం కన్నా కొంచెం తక్కువ టైమే ఉన్నాము, ఎక్కువసేపు ఉండలేకపోయామన్నమాట. ఇంకా చిన్న పాప ఉంది కదా, ఎంతసేపు అలా ఉంటామని చెప్పి ఫాస్ట్గానే త్వరగానే వచ్చేసాం దాంట్లోంచి. మా యానివర్సరీకి ద్యుతి బర్త్డేకి కరెక్ట్గా 15 days గ్యాప్ ఉంటుంది. ఇన్ కేస్ లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ద్యుతి లోపల ఉండి నేను భయపెట్టింది కదా, ఆ రోజే వచ్చేలాగా అలా చేసింది కదా. సో ఇన్ కేస్ అలాగే అయితే ఖచ్చితంగా ఈ 2 బర్త్డే యానివర్సరీ 2 ఒకే రోజు జరిగేవి. కానీ అలా జరగకుండా మనకు టైం ఇచ్చింది కదా, మీరు హ్యాపీగా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోండి, తర్వాత మనం అందరం కలిసి మళ్ళీ హ్యాపీగా నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి టైం ఇచ్చింది. కానీ తిథుల ప్రకారం తన ఫస్ట్ బర్త్డే
అండ్ మా యానివర్సరీ తిథుల ప్రకారమే రెండు పక్క పక్కనే వచ్చాయన్నమాట. తనది ముందు రోజు మరి తర్వాత రోజు, అందుకని మిడ్ నైట్ ఇద్దరిది సేమ్ కదా, తన బర్త్డే మా యానివర్సరీ, అందుకని ఇద్దరం ఒకే రోజు సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట ఈసారి.